నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. అధికారం దక్కితే చాలు అనుకున్నారా? గెలిచాక హాయిగా గడిపేయొచ్చు అని భావిస్తున్నారా? అయితే మీరు పొరబడినట్టే. ముఖ్యంగా ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఒక కొత్త మంత్రం వినిపిస్తోంది. అదే చేసుకున్న వారికి చేసుకున్నంత. రాష్ట్ర వ్యాప్తంగా 135 సీట్లలో పసుపు జెండా ఎగిరింది. కానీ ఆ జెండా ఎగిరిన ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఒకేలా ఉందా అంటే లేదు అనే సమాధానమే వస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు దూసుకుపోతుంటే మరికొందరు కాలి తీసేసిన టైరులా వెనుకబడిపోయారు. ఏ జిల్లాల ఎమ్మెల్యేలు టాప్, ఎవరు ఫ్లాప్ అనేదే ఈ రోజు మన స్టోరీలో చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధిష్టానం తాజాగా క్షేత్రస్థాయిలో ఒక లోతైన ఆరా తీసింది. 135 నియోజకవర్గాల్లో పార్టీ గెలిచిన కేవలం 72 నియోజకవర్గాల్లో మాత్రమే పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉందని రిపోర్టులు చెప్తున్నాయి. మరి మిగిలిన 63 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ గమనించాలి. ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తున్నారు. వీరు కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే పనులు చేస్తాం అని కూర్చోవడం లేదు. కేంద్రం నుంచి వచ్చే వివిధ గ్రాంట్లు, స్కీములను వీరు సమర్థవంతంగా వాడుకుంటున్నారు. అభివృద్ధి పనుల కోసం ఎంపీలతో చేతులు కలిపి నిధులు రాబట్టుకుంటున్నారు. నిత్యం జనంలో ఉంటూ ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా మేనేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపురంలో 3, చిత్తూరులో 4, నెల్లూరులో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో ముందున్నాయి. అంటే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేలు రూట్ మ్యాప్ మార్చేశారన్నమాట. ఇప్పుడు వెనకబడిన ఆ 63 నియోజకవర్గాల కథ చూద్దాం. ఇక్కడ అభివృద్ధి ఆగిపోవడానికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యం కాదు, ప్రతిపక్షాల విమర్శలు అంతకన్నా కాదు. అసలు కారణం అంతర్గత వివాదాలు. పెళ్లిల్లో వియ్యాల వారికి మర్యాదలు తక్కువైతే ఎలా అలుగుతారో ఇక్కడ కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య అదే జరుగుతోంది. నువ్వు నా నియోజకవర్గంలోకి ఎలా వస్తావు అని ఎమ్మెల్యే, నేను ఎంపీని, నిధులు తెచ్చేది నేనే అని. ఇలా ఇద్దరి మధ్య సమన్వయం దెబ్బతింటోంది. పార్టీ గుర్తించిన విషయం ఏంటంటే ఎక్కడైతే ఎమ్మెల్యే, ఎంపీ మధ్య వివాదాలు ఉన్నాయో అక్కడ కేంద్ర నిధులు రావడం లేదు, పనులు ముందుకు సాగడం లేదు. దీంతో అటు ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నెపాన్ని కొందరు ఎమ్మెల్యేలు, అధికారులు సరిగ్గా పనిచేయడం లేదని, నిధులు లేవని ప్రభుత్వం మీదకు నెట్టేస్తున్నారు. కానీ పార్టీ అధిష్టానం దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి బాస్. ఈ పరిస్థితిని గమనించిన చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పనిచేసే అవకాశం ఉండి కూడా ఈగోలకు పోయి పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న వారి విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించారు. దీనికోసం సమన్వయ కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమైంది. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య గ్యాప్ తగ్గించడం, ప్రతి నియోజకవర్గానికి నిర్దిష్ట లక్ష్యాలు విధించడం, నిధుల సమీకరణాల్లో ఎంపీల సహకారం ఎమ్మెల్యేలకు అందేలా చూడటం. ఈ విషయంలో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, జయనగరం జిల్లాలు ప్రస్తుతం పార్టీ ఫోకస్ లో ఉన్నాయి. ఇక్కడ రాజకీయం పీక్ లో ఉంది. అలాగే నేతల మధ్య పోటీ కూడా ఎక్కువే. అందుకే ఈ జిల్లాల్లో మార్పు తేవాలని అధిష్టానం భావిస్తోంది. ఒకప్పుడు గెలవడమే పెద్ద టాస్క్ అనుకునేవారు, కానీ ఇప్పుడు గెలిచాక దాన్ని నిలబెట్టుకోవడమే అసలైన సవాల్. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై పార్టీకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వెళ్తున్నాయి. అవకాశం ఉండి కూడా చెయ్యని వారు, అధికారులపై నెపం నెట్టేవారు ఇకపై పార్టీలో ఎడమ మొహం, పెడమ మొహంగా ఉండటానికి వీల్లేదు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. 2 ఏళ్ల తర్వాత సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకోవాలంటే ఇప్పుడు పనితీరు బాగున్నా ఆ 72 నియోజకవర్గాల పాటలోనే మిగిలిన వారు కూడా నడవాల్సి ఉంటుంది. మున్ముందు ఈ ఎమ్మెల్యేల పనితీరు మారుతుందా లేక పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా అన్నది చూడాలి మరి.